ప్రపంచంలోనే ప్రాణం ఉన్న లింగం ఎక్కడ ఉంది? భక్తుని పాదాల చెంత కొలువైన ఆ దేవుడు ఎవరు? శివుని కోసం తన కంటిని చీల్చి ఇచ్చిన భక్తుడు ఎవరు? పొత్తపిన్నాడు నందు ఉడుమూరు అనే గ్రామం ఉండేది. అక్కడ నాగడు దత్త అనే బోయ దంపతులకు చాలా కాలం వరకు సంతానం కలగక చివరికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహాన తిన్నడు అనే బిడ్డ జన్మిస్తాడు. ద్వాపరయుగంలో అర్జునుడు, ఈ కలియుగంలో తిన్నడిగా అవతరించాడు. తిన్నడు ఒక బోయవాడు, రోజు వేటకు వెళ్ళేవాడు. ఒకసారి తిన్నడు శ్రీకాళహస్తి సమీపంలోని అడవికి వేటకు వెళ్ళాడు. అక్కడ అతనికి ఒక అడవి పంది కనిపిస్తే దాన్ని వెంటాడి తినడానికి కాల్చుకున్నాడు. ఆ కాల్చిన పందిని తినాలని అనుకుని చేతిలో పందిని పట్టుకుని నీళ్ల కోసం చుట్టుపక్కల వెతుకుతూ ఉండగా అతనికి పూలతో అలంకరించిన శివలింగం కనిపించింది. చాలా కాలం నుండి శివునికి ఎవరు నైవేద్యం పెట్టలేదని భావించిన తిన్నడు తన దగ్గర ఉన్న మాంసాన్ని నైవేద్యంగా పెట్టాలని అనుకున్నాడు. అంతలోనే మళ్ళీ స్నానం చేయకుండా శివుడు ఎలా తింటాడు అని భావించి పక్కనే ఉన్న నది దగ్గరికి వెళ్ళాడు. చేతిలో పంది మాంసం ఉండడంతో నోటితో నీళ్ళని తీసుకుని వచ్చాడు. కాలికి ఉన్న చెప్పులతో లింగం పైన ఉన్న పూలను పక్కకి నెట్టి నోటిలో ఉన్న నీళ్లను శివలింగంపై పోశాడు. పక్కన ఉన్న పూలను ఆకులను తీసుకుని వచ్చి శివుణ్ణి అలంకరించాడు. తర్వాత తన వద్దనున్న పంది మాంసాన్ని శివునికి నైవేద్యంగా పెట్టాడు. అప్పటి నుండి ప్రతిరోజు తిన్నడు అలాగే చేయడం మొదలుపెట్టాడు. అప్పట్లో శివగోచార అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. తిన్నడు శివునికి చేసే పనులను చూసి ఆయన చాలా బాధపడ్డాడు. ఆయన మనసు ఎంతో చెలించిపోయింది. ఆ బాధని భరించలేక తన తలని శివలింగానికి కొట్టుకుని చనిపోదామని గట్టిగా కొట్టుకున్నాడు. అంతలో తనకి అలా చేయకు, పక్కన దాక్కుని వచ్చి చూడు అని గొంతు వినబడింది. అది విని శివగోచరుడు శివలింగం వెనక్కి వెళ్లి దాక్కున్నాడు. కొంతసేపటికి తిన్నడు ఎప్పటిలాగే పంది మాంసంతో నోటిలో నీళ్లతో మరియు పూలతో వచ్చాడు. పూలతో శివుణ్ణి అలంకరించి మాంసాన్ని నైవేద్యంగా సమర్పించాడు. కానీ శివుడు తినలేదు. దానికి తను పెట్టిన నైవేద్యం ఎందుకు తినలేదని తిన్నడు శివలింగం వైపు చూశాడు. ఇందులో శివలింగం ఒక కంటి నుండి రక్తం రావడం మొదలైంది. అది గమనించిన తిన్నడు తన కంటిని పీకి రక్తం వస్తున్న శివుని కంటి దగ్గర పెట్టాడు. తర్వాత రెండో కంటి నుండి కూడా రక్తం రావడం మొదలైంది. అప్పుడు తిన్నడు రెండో కంటిని కూడా తీయడానికి సిద్ధమవుతాడు. కానీ తన రెండో కంటిని కూడా తీసేస్తే పూర్తిగా గుడ్డివాడి అవుతాడు. అప్పుడు శివునికి రెండో కంటిని ఎక్కడ పెట్టాలో కనిపించదని ముందుగా తన కాలిని రక్తం కారుతున్న కంటిపై ఉంచాడు. రెండో కంటిని పీకబోతుండగా అతన్ని భక్తికి మెచ్చి శివుడు ప్రత్యక్షమయ్యాడు. తన కంటిని తిరిగి ప్రసాదించాడు. ఇదంతా శివలింగం వెనక నుండి చూస్తున్న శివగోచార తిన్నడి భక్తిని చూసి ఆశ్చర్యపోయాడు. అలా తిన్నడు కన్నప్పగా మారాడు. కన్నప్ప అంటే తన కంటిని వేరొకరికి దానం చేసినవాడు అని అర్థం. ఇప్పటికీ శ్రీకాళహస్తీశ్వరుని గర్భాలయం ముందు కన్నప్ప శిలను చూడవచ్చు. శ్రీకాళహస్తీశ్వరుడు మహాభక్తప్రియుడు. మామూలుగా ఏ దేవునికైనా తన పాదాల చెంత భక్తులు ఉండేవారు. కానీ శ్రీకాళహస్తిలో మాత్రమే భక్తుని కొండ అంటే కన్నప్ప కొండ పైన ఉంటుంది, శివుని గుడి కింద ఉంటుంది. ఇక్కడ స్వర్ణముఖి నది సాక్షాత్తుగా ఆ గంగాదేవి ప్రతిరూపంగా చెప్తారు. శ్రీకాళహస్తి పక్క ఏ జీవనది లేదని అగస్త్య మహాముని శివుణ్ణి ప్రార్థించగా అప్పుడు శివుడు బ్రహ్మ ద్వారా ఆకాశగంగను బిల్వవనం అయిన కాళహస్తిలో ప్రవహింపచేశాడు. కాశీలోని గంగానది వలె ఇక్కడ కూడా స్నానం చేస్తే తమ పాపాలు తొలగిపోతాయని నమ్మకం. పురాణాల్లో గౌతముని శాపానికి గురైన ఇంద్రుడు స్వర్ణముఖి నదిలో స్నానం చేస్తే శాప విమోచనం జరిగిందని చెప్తుంటారు. శ్రీకాళహస్తి ఆలయంలో పాతాళ గణపతి యొక్క గుడి ఉంది. దీని వెనక ఒక కథ ఉంది. పూర్వం దక్షిణ కైలాసానికి వచ్చిన అగస్త్య మహాముని వినాయకుడిని దర్శించకపోవడం వల్ల ఆ నది ఎండిపోతుంది. తన తప్పును గ్రహించిన అగస్త్యుడు వినాయకుడిని పూజించినట్లు స్థల పురాణం చెప్తోంది. వినాయకుడు లోతైన స్వర్ణముఖి నదిలో పాతాళమునకు వెళ్ళినట్టు తెలుస్తోంది. అందువల్లే ఆయనకు పాతాళ వినాయకుడు అనే పేరు వచ్చింది. శ్రీకాళహస్తిలో ఈశ్వర క్షేత్రంలో వెలుగు దీపాలు 5. అవి సి వ య న మహ. శ్రీకాళహస్తీశ్వర క్షేత్రంలో ఉండేది వాయులింగం. శ్రీకాళహస్తిలో ఉన్న లింగాన్ని ప్రాణమున్న లింగం అంటారు. గర్భగుడిలో శివలింగం దగ్గరున్న దీపాలలో ఒక దీపం ఎప్పుడూ కదులుతూ ఉంటుంది. ఆలయంలో ఎటువంటి గాలి లేకపోయినా సరే ఆ దీపం అలానే కదులుతూ ఉంటుంది. అది ఆ శివలింగం వల్లే అని చెప్తుంటారు. అందుకే ఆ లింగానికి వాయులింగం, ప్రాణలింగం అనే ఇతర పేర్లు కూడా ఉన్నాయి. శ్రీ కాళహస్తీశ్వర క్షేత్రంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబ దేవి ఉంటారు.
పురాణాల ప్రకారం సతీదేవి దక్షయాగంలో తన దేహమును అగ్నికి ఆహుతి ఇవ్వగా ఆ పరమశివుడు ఆ దేహాన్ని భుజాలపై వేసుకుని వెళ్తుండగా శివుని ఆజ్ఞతో ఆ శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని 108 ముక్కలుగా చేశారు. అందులో సతీదేవి కపాలాన్ని శ్రీ మహావిష్ణువు జలంధర భాగంగా భూలోకంలో దక్షిణ కైలాసం అయిన శ్రీకాళహస్తిలో నెలకొల్పినట్టు కథ ఉంది. అందుకే శక్తి జ్ఞాన ప్రదాతగా శ్రీ జ్ఞాన ప్రసూనాంబికగా వెలిసిందని ప్రతీక. శ్రీ కాళహస్తి క్షేత్రమున నవగ్రహ శాంతి పూజలు చేస్తారు. అందులో రాహుకేతు శాంతి పూజ మరీ ప్రత్యేకంగా చేస్తారు. ఆ పరమశివుడు రాహుకేతు దోషాన్ని నివారిస్తారని నమ్ముతుంటారు. దానికి గుర్తుగా శివలింగానికి మధ్యలో నవగ్రహ కవచం ఉంటుంది. గ్రహణ సమయంలో మొత్తం ప్రపంచంలో తెరిచి ఉంచి పూజలు జరిగే ఒకే ఒక క్షేత్రం శ్రీ కాళహస్తీశ్వర క్షేత్రం. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ పరమేశ్వరుని లీలలు ఎన్నో ఉన్నాయి ఈ క్షేత్రంలో. ఆజ్ఞను దనెను అమరావతి దిని నేను, సుగుణ కాంతులైన పరమ జ్యోతిని నేను, నర్చింతుర జ్ఞాన ప్రదాత జ్ఞాన ప్రసూనాంబిక నీ చెంత నిలిచెరా, జ్ఞాన భిక్షకై నొతలనే మేము సుతింతిర శ్రీ కాళహస్తీశ్వర. ఈ వీడియో చాలా కష్టపడి రీసెర్చ్ చేసి చేశాం. దయచేసి వీడియోని లైక్ చేసి కామెంట్ చేయగలరు. ఓం నమః శివాయ.